ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా మీకు పోటీ పరీక్షలకు మరియు ఇతర చాలా అంశాలకు ఉపయోగపడే ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. వీడియోని లైక్ చేయండి. ఇవాళ మీకు పసుపు గురించి తాజాగా యూఎస్ఏలో ఒక రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్లో ఏం తేలిందో ఇక్కడ మనం డిస్కస్ చేద్దాము. పసుపులో కర్కుమిన్ అనే రసాయనిక పదార్థం ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ ప్రశ్న వచ్చింది గతంలో, మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అయితే ఈ కర్కుమిన్ నానో అణువులు కలగలిసిన ద్రావణాన్ని ఎలుకలకు తాగించినప్పుడు ఏం జరిగింది అంటే, ఆ ఎలుకల యొక్క ఉదరంలో లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా 25% అధికంగా కనిపించింది. అంటే మీరు గమనించండి, లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మీకు పాలు పెరుగుగా మారడానికి కూడా ఈ లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియానే ఉపయోగపడుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ కర్కుమిన్ ఏదైతే పసుపులో ఉందో అది చాలా హితకరమైన బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది. మనిషి యొక్క ఉదరంలో, జీర్ణకోశంలో కూడా ఎలాంటి వాపులున్నా కూడా తగ్గిస్తుంది అని రీసెంట్గా అమెరికన్ శాస్త్రవేత్తలు నిర్ధారించడం జరిగింది. ఈ పసుపుకి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి అని ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. శాస్త్రవేత్తలు మొట్టమొదట ఇండోమెథాసిన్ అనే మందును ఉపయోగించి ఎలుకల చిన్న పేవుల్లో కొంత వాపును కలిగించారు. తర్వాత 14 రోజుల పాటు ఈ పసుపులో ఉండే కర్కుమిన్ నానో ద్రావణాన్ని తాగించారు. దీనివల్ల ఎలుకల జీర్ణకోశంలో ఆరోగ్యకరమైన హితకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందినట్లు తాజాగా తేల్చడం అనేది జరిగింది. ఇకపోతే పసుపు గురించి మీకు గమనిస్తే, పసుపు జింజిబరేసి కుటుంబానికి చెందినటువంటిదండి. దీని యొక్క శాస్త్రీయ నామము కర్క్యూమా లాంగా అని పిలుస్తాము. ఈ జాతికి చెందినటువంటి దుంప, ఇది జింజిబరేసి జాతికి చెందినటువంటి దుంప. దీంట్లో ఉండే రసాయనిక పదార్థము కర్క్యూమిన్, అది కూడా మీరు గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక భూగర్భ కాండం. అందులో కూడా మీకు ఇది కొమ్ము, అంటే మృత్తికలో ఒక నిర్ణీత లోతులో భూమికి సమాంతరంగా పెరిగే ఉబ్బి ఉన్న భూగర్భ కాండాన్ని మనం ఇక్కడ కొమ్ము అంటాము. ఇది కూడా మీకు క్వశ్చన్ వస్తుంది. వెరీ ఇంపార్టెంట్. మరి ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.